बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। परिपालय परिपालय प्रभुडवु नीवेगा नीवेगा। सद्गुरु श्री मेहर चैतन्य सद्गुरु श्री मेहरु चैतन्य जन्मदिनमु शुभमु नेडु जयमु जयमु अनंत धामा। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। शतमानं भवति भवति शतमानकं शतमानं भवति शतायुः शतायुर्भवति शतमानकं शतमानं भवति शतायुः शतमानमिति शतमानं भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतायुरिति शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः पुरुषः शतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः पुरुषः पुरुषः शतेन्द्रिय आयुषि शतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः शतेन्द्रिय आयुष्येवैवायुषि शतेन्द्रियः शतेन्द्रिय आयुष्येव शतेन्द्रिय इति शत इन्द्रियः आयुष्येवैवायुष्यायुष्येवेन्द्रिय इन्द्रिय एवायुष्यायुष्येवेन्द्रिये एवेन्द्रिय इन्द्रिय एवैवेन्द्रिये प्रतिप्रतीन्द्रिय एवैवेन्द्रिये प्रति इन्द्रिये प्रतिप्रति इन्द्रिय इन्द्रिये प्रतिष्ठति तिष्ठति प्रति इन्द्रिय इन्द्रिये प्रतिष्ठति प्रतिष्ठति तिष्ठति प्रति प्रतिष्ठति तिष्ठति तिष्ठति। परिपालय परिपालय प्रभुडवु नीवेगा नीवेगा। చిన్నతనమునే సూక్ష్మశక్తితో త్యాగశీలివై మధుర భాషివై చిన్నతనమునే సూక్ష్మశక్తితో త్యాగశీలివై మధుర భాషివై బాబాకే ప్రియమైన ఆత్మగా బాబాకే ప్రియమైన ఆత్మగా జన్మించెనులే గారాల బిడ్డడు జన్మించెనులే గారాల బిడ్డడు పరిపాలయ పరిపాలయ ప్రభుడవు నీవేగా నీవేగా। పరమ పావని గాయత్రి దేవితో వివాహ బంధమే పరిపూర్ణత్వము పరమ పావని గాయత్రి దేవితో వివాహ బంధమే పరిపూర్ణత్వము చైతన్యమే శ్రీ శక్తితో కూడి చైతన్యమే శ్రీ శక్తితో కూడి సృష్టి కార్యమును చక్కగా
చక్కబెట్టితిరి సృష్టి కార్యమును చక్కబెట్టితిరి పరిపాలయ పరిపాలయ ప్రభుడవు నీవేగా నీవేగా తామరాకుపై నీటి బొట్టులా సత్యనిష్టతో మంత్రదీక్షతో తామరాకుపై నీటి బొట్టులా సత్యనిష్టతో మంత్రదీక్షతో అణువణువు ఆ మంత్రనాదమై అణువణువు ఆ మంత్రనాదమై సాధనలో పూర్ణమూర్తిగా సాధనలో పూర్ణమూర్తిగా పరిపాలయ పరిపాలయ ప్రభుడవు నీవేగా నీవేగా అవతారునితో సంబంధము తెలియబడే గత జన్మల నుండి అవతారునితో సంబంధము తెలియబడే గత జన్మల నుండి సర్వసమర్పణ పొందెను వెంటనే సర్వసమర్పణ పొందెను వెంటనే అవతారా స్థితి జాగృతమయ్యెను అవతారా స్థితి జాగృతమయ్యెను పరిపాలయ పరిపాలయ ప్రభుడవు నీవేగా నీవేగా రామానందుల పరివేక్షణలో శుద్ధ బ్రహ్మ చైతన్యమే పొంది రామానందుల పరివేక్షణలో శుద్ధ బ్రహ్మ చైతన్యమే పొంది విరాట్ స్థితిలో విశ్వశరీరివై విరాట్ స్థితిలో విశ్వశరీరివై మేలుకొల్పుకు అరుదెంచితివి మేలుకొల్పుకు అరుదెంచితివి పరిపాలయ పరిపాలయ ప్రభుడవు నీవేగా నీవేగా సద్గురు శ్రీ మెహర్ చైతన్య సద్గురు శ్రీ మెహరు చైతన్య జన్మదినము శుభము నేడు జయము జయము అనంత ధామా పరిపాలయ పరిపాలయ ప్రభుడవు నీవేగా 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 మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య జీ మహారాజ్ की जय। Swami Meher Chaitanya
రిలీజ్ చేస్తా పట్టుకో.
गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। श्री महर गायत्री देवी समेत अखिलांड कोटि ब्रह्मांड नायक समर्थ सद्गुरु सार्वभौम श्री महर चैतन्य जी महाराज की जय। సద్గురువు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మీరందరూ ఇక్కడకు వచ్చి ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నా యొక్క దివ్య ప్రేమానుగ్రహమును పొందేటువంటి అర్హతకు నోచుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
ఏమంటారు అంటే, శరీరం విడిచిన తర్వాత సద్గురువులు కానీ అవతార పురుషులు కానీ ఈ ప్రపంచంతో సంబంధపడి ఉండరు. ఈ ప్రపంచ మానవానికి వారు ఏ విధంగానూ సహాయము అందజేయలేదు. వారి శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు తప్ప శరీర విసర్జన తప్ప ఏ విధమైనటువంటి సంబంధం ఈ ప్రపంచంతో ఉండదు అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. అది నిజము కాదు. మెహర్ బాబా అంటుండేవారు, నేను మీలో అంతర్యామిగా ఉంటూ మీలో నేను ఉండి మీ జీవిత సర్వస్వము నిర్వహింపజేసేటువంటి పరమాత్మను అనేటువంటి ఎరుక నాకు ఎప్పుడూ ఉంటుంది అంటుండేవారు. మనలో అంతర్యామిత్వం వహించి పరమాత్మగా మనలో ఉంటూ మనకు సహాయం చేసేటువంటి ఆ స్థితిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? మన ఎరుకలో ఎందుకని ఉండడం లేదు? మనతో ఆయన సంబంధపడి ఉన్నటువంటి తీరు, ఆయన మనకు సహాయం చేసేటువంటి పద్ధతి, బాబా సందేశములు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ నేను వ్యవహారికంగా జీవించేటువంటి ఈ ప్రాతిభాషిక అహం, ఈ శరీర ప్రాణ మనస్సులతో చెంది జీవిస్తుండేటువంటి వ్యక్తులతో ఆయన సంబంధపడి ఉండదు. అంతర్గామి పరమాత్మలో ఉన్నటువంటి ఆయన నిజ అస్తిత్వ స్థితిలో ఎవరితో సంబంధపడి ఉంటారు అంటే, ఎవరు మనము ఏకమై అతిభాగ్యమై అనంతమైనటువంటి జీవాత్మలు ఉన్నామో ఆ జీవాత్మతో ఆయన సంబంధపడి ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క ఛాయలే ఈ జీవాత్మ పలక. ఛాయ ఉన్నటువంటి జీవాత్మ అనుభవం కొరకు గ్రహించినటువంటి వేషముతో కాలాత్మన చెందినటువంటి అనుభవంలో మాత్రమే ఆయన సంబంధపడి ఉండడు. జీవాత్మతోనే ఆయన సంబంధపడి ఉంటాడు. నిజముఖ్యం సద్గురువుని సమీపించినప్పుడు సద్గురువు యొక్క అనుగ్రహం చేత ఏది నిమితనాన్ని పొందవలసినటువంటి అవసరం ఉందో, ఏమియే అయినటువంటిది ఉన్నదని నిజమని సత్యమైనటువంటి క్రాంతితో జీవిస్తుండేటువంటి ఆ మోక్షం యొక్క అనుభవంలో లేమి లేదైపోగా తాను ఆత్మగా జాగ్రత్తమయ్యేటువంటి అవకాశం ఉన్నది. తాను ఆత్మగా వ్యక్తమవుతాడు ఒక క్షణంలో. ఆ క్షణంలో తాను ఆత్మగా వ్యక్తమైనప్పుడు ఇక జీవితాంతంలో కూడా లేమి తాను బాధించదు. లేమిగానే మిగిలిపోతుంది. సత్యమే తాను స్వీకరించడమైనటువంటి జరుగుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తిలో మార్పు సంభవిస్తుంది. ఆ మార్పును అనుసరించి క్రమక్రమంగా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో ప్రవేశిస్తాడు. ఆధ్యాత్మిక మోక్షం అంటే ప్రజ్ఞ అయినటువంటి వ్యక్తి యొక్క అనుభవం చెప్తున్నారు. భౌతిక సూక్ష్మ మానసిక ప్రపంచంలో తన అనంత మనస్సు నుండి ఉద్భవిస్తున్నట్లుగా ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడు తన ముందే తన పాఠముల చేతనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. అనంత ప్రజ్ఞగా
ఉన్నాడే కానీ బలీయమైనటువంటి తన జీవ చైతన్యంపై ఉదితమైనటువంటి సంస్కార ప్రేరితమైనటువంటి గుర్తించలేని కారణం చేత ఆ సంస్కార ప్రేరితమైనటువంటి మనస్సు యొక్క ఆలోచనలలో కొట్టుకుతూ ఉంటాడు. దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఒక ప్రజ్ఞాశాలి మాత్రమే తను విచారముగా ఆ స్థితిని తొలగించగలడు. ఈ మూడు ప్రపంచములు తన మనస్సు నుండే ఉద్భవిస్తున్నట్లుగాను, అంటే ఉద్భవించి ఉండడము కాదు, ఉద్భవిస్తూనే ఉంటవి. ఇవి ఇప్పుడు నిరంతరాయంగా ఉద్భవిస్తున్నట్లుగాను ఈ ప్రపంచము అంతులేని తదితర విశ్వములు ఎప్పుడు తన ముందే తన పాదముల చెంతనే ఉన్నట్లుగాను దర్శిస్తూ ఉంటాడు. అనంత ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేనటువంటి, నశింప చేయలేనటువంటి లేదా విప్పలేని సంస్కార సమస్య ఏమీ ఉండదు. ఏ సంస్కార సమస్య అయినప్పటికీ కూడా ఎంత బలీయమైనటువంటి అది సహజ సంస్కారమే కావచ్చు, అసహజ సంస్కారమే కావచ్చు, ఏ సంస్కారమైనా ఎంత బలీయమైనటువంటి సంస్కార సమస్య అయినప్పటికీ కూడా ఆయన విప్పగలుగుతాడు, ఆయన నశింప చేయగలుగుతాడు. ఈ సంస్కారం మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఈ అనంత ప్రజ్ఞ ఎక్కడ ఉండదు. ఎక్కడ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో కానీ పరమాత్మ స్థితిలో కానీ ఉండడం కాదు. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి, మానవుడిగానే జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఏకకాలంలో తాను దేవుడినై ఉన్నానన్నటువంటి అనుభవంతో సహా ఈ మూడు ప్రపంచముల యొక్క ఎరుక కలిగి ఉన్నటువంటి వ్యక్తి తాను అనంత ప్రజ్ఞలై ఉన్నాననేటువంటి పూర్తి ఎరుకతో, అనుభవంతో ఉత్తమునిగా సద్గురువు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తాడు. ఈ అనంత అవిభాజ్య ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రజ్ఞాశాలి ఎవరు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి సద్గురువు. అనంతంగా ప్రజ్ఞాశాలి అయినందున ఆయన పరిష్కరించలేనటువంటి, నశింపజేయలేనటువంటి, విప్పలేనటువంటి సంస్కార సమస్య ఏదీ ఉండదు. మానవ రూపంలోని అనంత ప్రజ్ఞగా, ఉత్తమునిగా సద్గురువు సమస్త జ్ఞానమును, సమస్త శక్తిని, సమస్త ఆనందమును అనుభవిస్తుంటాడు. విశ్వ మనస్సు మహాకారణ మనస్సుకు సంబంధించిన విశ్వ మనస్సు, మహాకారణ మనస్సుకు సంబంధించినటువంటి, మనం ఇదివరకు చెప్తున్నాము, మనస్సు మహాకారణ మనస్సు. మనస్సు అంటే భౌతిక ప్రపంచానుభవంలో మనం జీవిస్తున్నప్పుడు భౌతిక ప్రపంచానుభవంలో మన అనుభవానికి, అంత్యోప్రాప్తికి వ్యక్తమయ్యేటువంటి సమస్తము కూడా మనస్సు నుండే వ్యక్తమవుతుంది, మనస్సు ద్వారానే వ్యక్తమవుతుంది. మనస్సు ఆయా స్థితులుగా వ్యక్తమవుతుంది. వివేకానుభవంలో కానీ, స్వప్నానుభవంలో కానీ. సుషుప్తి అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ మనస్సు మహాకారణ మనస్సు అవుతుంది. అంటే మరునాడు నీవు జీవించవలసినటువంటి అవసరములకు అనుగుణ్యమైనటువంటి రీతిలో నీ చిత్త వృత్తులను వ్యక్తం చేసి చైతన్యం ముందు ఉంచుతుంది, చైతన్యంతో తారాలతో తెలియజేస్తుంది. తదనుగుణంగా నీ చిత్త వృత్తి సంస్కారమై ఎంతకాలంలో ఉన్నప్పటికీ కూడా నిన్ను లేపుతుంది, తన పని చేయించుకుంటుంది. ఆ విధంగా ఈ మహాకారణ మనస్సు చిత్త వృత్తిని వ్యక్తం చేస్తుంది. దీన్నే
మానసిక శరీరం ఏ విధంగా ఉన్నదో అనుభవపూర్వకంగా తెలియదు చాలా మందికి. భౌతిక శరీరం ఉనికి కలిగి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ స్వప్నమును గురించి ఆలోచించినట్లయితే స్వప్నానుభవంలో దాచబడేటువంటి శరీరము, అక్కడ విలువపడేటువంటి శరీరము సూక్ష్మ శరీరం, అది కొంతవరకు తెలుస్తుంది. అనుభవము భౌతిక అనుభవం అయినప్పటికీ కూడా అక్కడ శరీరము సూక్ష్మ శరీరం. అనుభవింపజేసేటువంటి చైతన్యము సూక్ష్మ చైతన్యము కాదు, అది భౌతిక చైతన్యమే. పాక్షికంగా నీ చేత అనుభవింపజేస్తుంది. ఇక మానసిక శరీరము అన్నప్పుడు ఉన్నదనుకోవడమే తప్ప ఈ మానసిక శరీరము చాలా మందికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అని అంటే మెహర్ బాబా తెలియజేసినటువంటి సూచనను అనుసరించి మెహర్ బాబా ఎడల అనన్యమైనటువంటి ప్రేమతో ఆయన యొక్క దివ్య నామస్మరణము చేస్తూ ఉన్నప్పుడు ఆ నామస్మరణ ఇప్పుడు విలుపులోను నిద్రావస్థలోనూ కూడా జరుగుతున్నప్పుడు, అంటే ముఖ్యంగా మెహర్ బాబా తెలియజేసింది, నీవు నిద్రకు ఉపక్రమించే ముందు నా నామస్మరణతో నిద్రలోకి వెళ్ళు. వీకులో ఉన్నంత వరకు నామస్మరణ చేస్తున్నాను అనేటువంటి ఎరుక ఎలా నిలిచి ఉంటుందో అదేవిధంగా నీకు తెలియకుండగానే నీవు నిద్రావస్థలోకి వెళ్ళిపోతావు. నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీవు నిద్రపోతున్నావు అనేటువంటి స్థితి కాకుండా నా నామమునే స్మరిస్తున్నావు అనేటువంటి అనుభవంతో నీవు నిద్రలో ఉంటావు. ఆ నిద్రలో కాసపడేటువంటి స్వప్నములు, ఈ స్వప్న అనుభవములకు సాక్షత్వ అనుభవాన్ని నా నామం ఇస్తుంది అని తెలియజేస్తారు మెహర్ బాబా. ఇది అలాగే కొనసాగించినట్లయితే నామస్మరణ నిద్రావస్థలో నీకు తెలియకుండగానే నామస్మరణ జరుగుతుంటుంది. ఈ నామస్మరణ ద్వారా స్వప్నం యొక్క అనుభవము, స్వప్న అనుభవ రహస్యము నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే వీపులో ఉన్నటువంటి అనుభవము ద్వారా ఈ నామస్మరణ యొక్క ఎరుక నీవు ఎలా కలిగి ఉంటావో అదేవిధంగా స్వప్నానుభవంలో కూడా ఆ నామస్మరణ యొక్క ఎరుక స్వప్న స్థితిలో ఎరుగగలిగి ఉంటావు. ఏ స్థితికి ఆ స్థితి పాక్షికమైనటువంటి స్థితి. వీకుల అనుభవ స్థితి ఒకటి, నిద్రలో తారసపడేటువంటి స్వప్నానుభవ స్థితి ఒకటి. స్వప్నానుభవంలో ఉన్నటువంటి ఆ ఎరుక వీకు అనుభవంలో ఉన్న ఎరుకగా ఉండదు. అది స్వప్నానుభవములకు సంబంధించినటువంటి స్వప్నానుభవ పరిధిలో పరిమితమైనటువంటి ఎరుక. అదేవిధంగా నీవు నామస్మరణ అలా కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటవి. ఇంద్రియములను ప్రేరణ చేసేటువంటి మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది. మనస్సును ప్రేరణ చేసేటువంటి ఈ జీవ చైతన్యము, సంస్కారితమైనటువంటి చైతన్యము ఇక అప్పటికి వ్యక్తమై అనుభవింప చేయవలసినటువంటి సంస్కారం ఏమీ లేని కారణం చేత జీవ చైతన్యము కూడా ఉపసంహరింపబడుతుంది తాత్కాలికంగా. చైతన్యముగా మిగిలిపోతుంది, పరిశుద్ధమైనటువంటి చైతన్యముగా మిగిలిపోతుంది ఆ కాసేపును. అప్పుడు ఈ మానసిక శరీరం యొక్క పని వ్యక్తమవుతుంది. ఏం చేస్తుంది? ఈ భౌతికమైనటువంటి మనస్సు ఏ సంకల్ప వికల్పములతో కోరికలు కోరుతుందో అది తెలుసుకుంటున్నాడు వ్యక్తి వివేకానుభవంలో. అదేవిధంగా గాఢ నిద్ర అనుభవిస్తున్నటువంటి స్థితులన్నీ ఇంద్రియములు, మనస్సు, చైతన్యము నిద్రావస్థలో ఉన్నటువంటి అనుభవ స్థితిలో కూడా తాను మెలుకుగానే ఉన్నాడు. మన సరంజనం అంతా కూడా ఉపసంహరింపబడింది, విశ్రాంతి తీసుకుంటుంది. అయినప్పటికీ తాను మేలుకునే ఉంటున్నాడు. తాను మేలుకున్నటువంటి అనుభవంలో తన యొక్క మనస్సిక శరీరమును
ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. అప్పుడు తెలుస్తుంది ఏ వ్యక్తికి అయినప్పటికీ కూడా తనకి ఈ భౌతిక సూక్ష్మ శరీరముల మాదిరిగానే మానసిక శరీరం కూడా ఉంది అని అప్పుడు తెలుసుకోగలుగుతాడు. అంటే భౌతిక మనస్సు ఉన్నదని ఎలా తెలుసుకుంటున్నాడు? సంకల్ప వికల్పనల ద్వారా, ఆలోచనల ద్వారా, కోరికల ద్వారా. అదేవిధంగా ఇక్కడ మానసిక శరీరమును తెలుసుకుంటున్నాడు. ఏ విధంగా తెలుసుకుంటున్నాడు? ఈ మానసిక శరీరము తన చిత్తవృత్తి దాక్కుని ఉండేటువంటి చిత్తవృత్తులను, సంచిత కర్మలను వ్యక్తం చేసి మరణ నిర్ణయాలు అనుభవించవలసినటువంటి అనుభవములకు అనుగుణంగా ఈ చిత్తవృత్తిని, ఈ యొక్క సంచిత కర్మను చైతన్యంపై ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు ఈ చిత్తవృత్తిని చైతన్యంపై ఉంచుతుందో, నిద్రిస్తున్నటువంటి చైతన్యంపై ఉంచుతుందో, చైతన్యము నిద్ర మేల్కొంటుంది. దాంతో తాదాత్మ్యం చెంది నిద్ర మేల్కొని సంస్కారముగా నిన్ను లేపుతుంది. సంస్కారం చేత లేవబడినటువంటి నీవు సంస్కారానుగుణ్యముగా నీవు జీవించగలుగుతావు. అది ఎరుక లేని అజ్ఞాన అనుభవ స్థితిలో ఇప్పుడు నిరంతరము మీ అందరికీ జరుగుతున్నటువంటి కార్యక్రమం మీద దివ్య నామస్మరణ గాఢ నిద్రలో సహితము నిలుపుకుని ఎరుకతో నామస్మరణ చేయగలుగుతాడో ఆ వ్యక్తి ఈ మానసిక శరీరము వ్యక్తం చేసినటువంటి ఈ సంచిత కర్మను తన జ్ఞానాగ్ని చేత దగ్ధము చేసి దాని వినియోగం లేకుండా చేసుకోగలుగుతాడు. అలా వినియోగం లేకుండా చేసుకున్నటువంటి ఆ స్థితిలో చైతన్యమును మేల్కొల్పుకుంటాడు. మేల్కొల్పినటువంటి చైతన్యము నీ యొక్క ఇచ్ఛానుగుణ్యముగా నీ వాంఛితం ఏమిటి? భగవదానుభూతిని పొందాలి, భగవదానుగ్రహాన్ని పొందాలి, అందుకు అవసరమైనటువంటి దైవీ జీవితాన్ని జీవించాలి. అలా జీవింపజేసేటువంటి చైతన్యము నిన్ను మేల్కొల్పుతుంది. అప్పుడు నీవు దేవునిగా జీవించగలుగుతావు. దేవుని వాంఛానుగుణ్యముగా జీవిస్తున్నాననేటువంటి ఎరుకతో నీవు జీవించగలుగుతావు. ఆ విధముగా జీవిత సర్వస్వము కూడా మార్పు వచ్చేస్తుంది. ఈ క్రమం అంతా సాధనలో చెప్పబడినటువంటిది, ధ్యానములో చెప్పబడినటువంటిది, ధ్యానము ద్వారా నీకు లభించేటువంటిది. ఈ అనుభవము, ఈ అనుభవ జ్ఞానము ధ్యానం అనేటువంటి ప్రక్రియ, ధ్యానం అనేటువంటి సాధన అవసరము లేకుండానే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండి దేవుని అనుగ్రహమును అనుభూతిని పొందాలి అనేటువంటి తితిక్ష నీవు కలిగి ఉన్నట్లయితే ఆ ముముక్షత్వముతో సద్గురువును సమీపించినప్పుడు సద్గురువు యొక్క దివ్యానుగ్రహము ఏం చేస్తుందంటే వీటిని ఆటంకపరిచేటువంటి సమస్తమును కూడా రహితపరిచేస్తుంది. లేమితనమే స్వభావం కలిగినటువంటి సర్వమును ఉన్నది సత్యమైనటువంటి భ్రాంతితో జీవిస్తుండేటువంటి నీ అనుభవంలో లేనిదైపోతుంది. నీవు ఆత్మగా మిగిలిపోతావు. నేను ఆత్మగా ఉన్నాను, నేను ఆత్మగా ఉన్నాను అని ఒక్కసారి తగ్గకపోతే మెరపులాగా ఆకస్మికంగా మెరిచేటప్పటికీ నువ్వు శాశ్వతంగా ఆత్మవయ్యే ఉంటావు. నువ్వు శరీరం భ్రమింపజేయలేదు, నీ మనసు భ్రమింపజేయలేదు, నువ్వు ఏ ప్రవృత్తి కూడా నీ దగ్గరికి చేరలేదు. ఆత్మ నుండి ఆత్మగానే నీవు జీవించేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ మెహబాబా తెలియజేస్తున్నాడు. అనంత ప్రజ్ఞను వ్యక్తం చేయడానికై సద్గురు తన అనంత జ్ఞానమును వినియోగిస్తాడు. అనంత జ్ఞానము దేనికి సంబంధించింది? తన జ్ఞానము అనంత జ్ఞానము. అనంత జ్ఞానమై నేను ఉన్నాను అనేటువంటి అనుభవం కాదు సద్గురువుది. అనంత అవిభాజ్య ప్రజ్ఞలై ఉన్నాను అనేటువంటిదే సద్గురువు యొక్క అనుభవం. ఏమిటి అనంత జ్ఞానం అంటే? ఈ సమస్త విశ్వములకు సంబంధించినటువంటిది. ఆ విశ్వములో ఉండేటువంటి సమస్త
జీవకోటికి సంబంధించినటువంటిది. ఆ జీవకోటి అనుభవించేటువంటి సమస్త అనుభవములను గురించి ఈ సమస్త జ్ఞానము సద్గురువు కలిగి ఉంటాడు కనుక ఏ ముముక్షువు తనకు చెంతకు చేరి ఉన్నాడో ముముక్షత్వంతో ఆ ముముక్షువుకు ఏ విధమైనటువంటి సహాయము ఆ ముముక్షువు వాంఛిస్తున్నాడో అది సత్యములకు సంబంధించిందా, భ్రాంతికి సంబంధించిందా, లేదా లౌకికములకు సంబంధించిందా, ఆధ్యాత్మికములకు సంబంధించిందా అనేటువంటి ఆ జ్ఞానమును పురస్కరించుకొని ఆ ముముక్షువుకి అవసరమైనటువంటి రీతిలో ముముక్షువు అవసరం ఏమిటి? దేవుడే కావాలి, దేవుడే అవసరం. అంచేత ఆ దైవీ అనుభూతికి ఆటంకపరిచే సమస్తమును కూడా తన యొక్క అనంత జ్ఞానంతో రైతం చేసేస్తాడు ప్రజ్ఞాశాలి అయినటువంటి సద్గురువు. ఎందుకంటే ఆయన పరిష్కరించలేనటువంటి, నశింప చేయలేనటువంటి, విప్పలేని సంస్కార సమస్య ఏది ఉండదు కనుక ఒక వ్యక్తి, ఒక ముముక్షుడు సద్గురువు ముందు నిలిచి ఉన్నాడు అంటే, సద్గురువు చెంతకు వచ్చి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిగా చూడడు. సద్గురువు ఆత్మగానే చూస్తాడు. ఎందుకంటే అతని యొక్క అనుభవంలో శరీర ప్రాణ మనస్సులకు విలువ లేదు, ఉనికి లేదు. ఆత్మకే విలువ ఉన్నది, ఆత్మకే ఉనికి ఉన్నది. అంచేత ఆత్మగానే చూస్తాడు. ఆ ఆత్మ తన స్వీయ అనుభవానికైతేనేమి, దైవీ అనుగ్రహానికైతేనేమి, దైవీ అనుభూతికైతేనేమి ఏ ఆటంకములు కలిగి వీడి చేత బంధింపబడి జీవిస్తున్నాడు ఈ ఆత్మ అనేటువంటి దృష్టితో ఆత్మ యొక్క కైంకర్య స్థితిని వచ్చి కూర్చున్నాడంటే వేళం మీదుగా వచ్చి కూర్చోవడం కాదు. కైంకర్యమై అంటే సర్వార్పణని విధేయతతో అక్కడికి వచ్చి కూర్చోవడం అనేటువంటిది ఆయన తెలుసుకున్న పిల్లక ఆత్మ యొక్క కైంకర్య స్థితిని అనగా నివేదనను నివేదించేస్తున్నాడు. సద్గురువుకి అక్కడికి వచ్చి కూర్చుని ఆ శరీరమును, ప్రాణమును, మనస్సును సర్వము కూడా ఆయన పాదముల చెంత సద్గురువుకు నివేదించేస్తున్నాడు. ఇంకేం మినహాయింపులు లేకుండా అటువంటి వ్యక్తి ఆత్మగా జీవించడానికి, ఆత్మానుభవంతో ఆత్మగా జీవించడానికి, దైవానుగ్రహం పొందడానికి ఈ సద్గురు సహాయం చేస్తాడు. ఈ మేల్కొల్పు ఈ ప్రక్రియలో యుగాంతరుడైన మెహర్ బాబా తాను మేల్కొల్పడానికి వచ్చాను, బోధించడానికి రాలేదు అని తెలియజేశాడు. నేను బోధించడానికి కాదు వచ్చింది, మేల్కొల్పడానికి వచ్చాను. బోధించడానికి రాలేదంటూనే మేల్కొనడానికి అవసరమైనటువంటి బోధనలన్నీ చేశాడు. వ్యక్తి మేల్కొనడానికి అవసరమైనటువంటి బోధనలన్నీ చేశాడు, సందేశాలన్నీ ఇచ్చాడు, ఏమీ దాపరికములు లేకుండా. కానీ మేల్కొల్పేది తాను కాదు, మేల్కొల్పేది తాను కాదు. తన అవతార చైతన్యము ఎరుకతో ధరించి ఉపయోగించుకోగల సమర్థుడైనటువంటి సద్గురువునే మేల్కొల్పాలి. అంతేనే తప్ప అవతార్ మేల్కొల్పడు. ఆయన వచ్చింది మేల్కొల్పడం కోసమే. అయినప్పటికీ కూడా అన్నిటితోనూ అందరితోనూ తాదాత్మ్యం చెంది ఒక్కటై ఉండేటువంటి వ్యక్తి ఎలా మేల్కొల్పుతాడు? దానిని సూచించడానికి మెహర్ బాబా ఒక సహవాస కార్యక్రమంలో వ్యక్తం చేశారు. ఏమిటంటే, నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని అంటే నీవు మాయ అనేటువంటి నిద్రలో ఉన్నావు, లేనిది ఉన్నది అనేటువంటి భ్రమతో నీవు జీవిస్తున్నావు. ఈ విధంగా నీవు స్వప్నానుభవం, మాయా స్వప్నానుభవంలో జీవిస్తున్నటువంటి నీ మధ్యకు
నేను స్వప్న పాత్రధారినై వచ్చున్నాను. అంచేత ఈ స్వప్న పాత్రధారి, స్వప్నములో దాచబడినటువంటి వ్యక్తి ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చి ఇదంతా ఎంత అసత్యమో అని చెప్పినా నీవు ఆ భ్రాంతి నుండి తొలగించుకోలేవు. ఎంతో కష్టానుభవాన్ని, నిష్ఠురమైనటువంటి బాధానుభవాన్ని అనిపిస్తున్నావు స్వప్నములో. వీకులు ఎలా అయితే అనిపిస్తావో స్వప్నములు కూడా స్వప్న శరీరంతో తాదాత్మ్యం చెంది అదే అనుభవాన్ని నీవు అనిపిస్తావు. అటువంటి నిష్ఠురమైనటువంటి బాధానుభవంలో నీవు ఉన్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు స్వప్నములో మెహర్బాగా దాచబడి అదే ఇదంతా ఏమీ లేదు, ఒకటిది కాసేపు మేలుకుంటే ఇదంతా ఏమీ లేదు, నువ్వేం వ్యాకుల పడద్దు, బాధపడద్దు, సంతోషంగా ఉండు అంటే ఆ బాధానుభవం నుండి ఎలా విముక్తి పొందగలడు మేలుకుంటే తప్ప. అంతేత నేను ఈ స్వప్నానుభవంలో నీ స్వప్న పాత్రనై వచ్చి ఉన్నాను. ఈ బోధనని బోధ చెయ్యాలంటూనే నువ్వు మేల్కొనడానికి అవసరమైనటువంటి ఈ బోధనలన్నీ, సందేశములన్నీ ఇచ్చి ఉన్నారు. మరి ఎవరు మేల్కొలుగుతారు? ఏ దేవదేవుడు పరమాత్మ వ్యక్త బ్రహ్మమై అవతరించి తన విశ్వ కార్యక్రమములలో ఈ మేలుకొలుపుకునేటువంటి ఈ విధానమును తన కార్యక్రమంలో ఉంచుకొని ఆ ఇంప్రెషన్స్ తో మిగిలి ఉండేటువంటి చైతన్యమును విడిచి ఆయన వెళ్ళిన సందర్భంలో ఆ అవతార చైతన్యము ఎవరు ధరించి ఉండి ఆ ఎరుకతో తనని వినియోగించుకోగలిగేటువంటి సమర్థుడైనటువంటి సద్గురు మేలుకొల్పగలరు. మేలుకొల్పే పని సద్గురుదై ఉన్నది. ఎందుకంటే అవతారులాగా అన్నిటితోనూ అందరితోనూ తాదాత్మ్యం చెంది ఉండడు. కలిసిమెలిసి ఉంటున్నట్లుగా నటిస్తాడే తప్ప ఎవరితోనూ దేనితోనూ సంబంధపడి ఉండడు. అన్నిటికీ అందరితోనూ సాక్షిగానే ఉంటాడు. సాక్షిత్వ అనుభవము సద్గురు యొక్క నిజ స్వభావ స్థితి. అలా మెరుగుగా ఉండేటువంటి వ్యక్తి నిద్రావస్థపై బాధానుభవం పొందుతూ దొరికిపోతూ ఉంటే స్నేహితుడిగా దగ్గరకు వచ్చి అయ్యో పాపం ఏ పీడకాలు అనుభవిస్తున్నాడో అని చెప్పి తట్టి నింపినట్లయితే వెంటనే చేసినటువంటి వ్యక్తికి ఇంక ఈ స్వప్నంలో అనుభవిస్తుండేటువంటి బాధ లేదు, ఈ స్వప్న ప్రపంచము లేదు, ఏమీ లేదు. హాయిగా చేసుకుని ఉంటాడు. కూర్చుని ఇదంతా కళ అనుకుంటాడు. ఈ కళలో ఎంత బాధపడ్డాను అనుకుంటాడు పాపం. అలాగా ఈ మాయ అనేటువంటిది మాయ అనుకోకుండా ఈ మాయలో జీవిస్తుండేటువంటి ఈ బద్ధాత్మలను విముక్తం చేయడానికి సద్గురువులు ఉద్దేశింపబడతారు. వారి కార్యక్రమం అదే ఉన్నది. ఈ కాలం మెహర్ బాబా తన యొక్క విశ్వ కార్యక్రమ నిర్వహణ బాధ్యత ముగించుకున్న తర్వాత ఆ బాధ్యత సద్గురువు స్వీకరించి సద్గురువు ఈ మేల్కొల్పు విధానంలో మానవాళిని, ఈ బద్ధాత్మలను మేల్కొల్పుతారు. శ్రీ మెహర్ చైతన్యజీ ఎవరు అంటే the infinite divine Kuturbiyat consciousness, అనంత దైవీ సద్గురు చైతన్యము శ్రీ మెహర్ చైతన్యజీ అంటే. జై బాబా.
सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। Happy birthday, we wish you a happy birthday, happy birthday, we wish you a happy birthday. Happy birthday to you, 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 Chaitanya ji. Happy birthday to you, Chaitanya ji. Hearty welcome to you. Hearty welcome we give 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 you to me. Hearty welcome we give you. It's a happy, happy, it's a joy, joy, joy of the day. It's a happy, happy, it's a joy, joy, joy of the day. Happy, happy, happy birthday. We wish you a happy birthday. Happy, 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 happy birthday. We wish you a happy birthday. So you, many greetings to you, many greetings to you, many greetings to you, many greetings to you, Chaitanya ji. Many greetings to you, Chaitanya ji. We wish you a happy birthday. Happy, 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 happy birthday. We wish you a happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Chaitanya ji. Happy birthday to you, Chaitanya ji. It's a happy, happy, it's a joy, joy, joy of the day. It's a happy, happy, it's a joy, joy, joy of the day. Happy, 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 happy birthday. We wish you a happy birthday. Happy, 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 happy birthday. We wish you a happy birthday. श्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। मातृश्री महर गायत्री देवी समेत सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय। मिव संवृत्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वागर्थामिव संवृत्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे
वरदः पितरौ वन्दे पार्वती परमेश्वरौ समञ्चितमव्ययं परमप्रकाशमगोचरम् वेदवर्धितमप्रमेयमनन्तमाद्यमकल्मषम् निर्मलं निगमा